యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, మనము రాజుల చరిత్రను నేర్చుకుంటూ వస్తున్నాం. हम राजाओं के इतिहास को सीखते हुए आ रहे हैं। ఈ రోజు మనము యూదులకు 16వ రాజైన ఏషియా ఆయన గురించి నేర్చుకోబోతున్నాం. आज हम यहूदा का 16वां राजा ओशिया के बारे में सीखने वाले हैं। హల్లెలూయా. हालेलुया। మూల వాక్యం చదువుకుందాం. मुख्य वचन पढ़ेंगे। రెండో రాజుల గ్రంథము दूसरा राजा 22వ అధ్యాయము 22 अध्याय మొదటి వచనం నుంచి 2 వచనాలు. पहले वचन से 2 वचन तक। ఆ, जब ओशिया राज्य करने लगा तब वह 8 वर्ष का था और यरूशलेम में 31 वर्ष तक राज करता रहा। उसकी माता का नाम यदीदा था, जो बोस्तक वासी अदाया की बेटी थी। उसने वह किया जो यहोवा की दृष्टि में ठीक है, और जिस मार्ग पर उसका मूल पुरुष दाऊद चला, ठीक उसी पर वह भी चला, और उसने न तो दाहिनी ओर और न बाई ओर मुड़ा। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। सर्वशक्तिमान पिता जीवित परमेश्वर, धन्यवाद प्रभु जी, इस वचन के द्वारा हमारे साथ बातचीत कीजिए। आगे के संपूर्ण समय आपके हाथ में देते हुए प्रार्थना उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम में मांगते पिता, आमीन। ఆమేన్. మంచిది. దేవులారా, ఇక్కడ యూదులకు 16వ రాజైన ఏషియా గురించి స్పష్టంగా రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान, यहाँ पर यहूदा का 16वां राजा ओशिया के बारे में स्पष्ट रीति से लिखा है। ఈయన గురించి పరిశుద్ధమైన గ్రంథములో, రాజుల గ్రంథములో, దినవృత్తాంతముల గ్రంథములో రాయబడి ఉన్నది. इसके विषय में पवित्र शास्त्र में राजाओं के इतिहास और इतिहास के पुस्तक में भी लिखा है। మొదటిగా రెండో రాజుల గ్రంథం 22వ అధ్యాయం నుంచి पहले तो दूसरा राजा इसके 22वें अध्याय से రెండో రాజుల గ్రంథం 23వ అధ్యాయం వరకు ఈయన గురించి రాయబడి ఉంటుంది. दूसरा राजा इसके 23 अध्याय तक इसके बारे में लिखा है। అదే విధముగా उसी प्रकार से రెండో దినవృత్తాంతముల గ్రంథం दूसरा इतिहास 34వ అధ్యాయం నుంచి 34 अध्याय से 35వ అధ్యాయం దాకా 35 अध्याय तक ఈయన గురించి రాయబడి ఉంటుంది. इसके बारे में लिखा हुआ ఇక్కడ है। మీరు చదువుకోవచ్చు, ఈయన గురించి అనేకమైన విషయాలు మీరు నేర్చుకోవచ్చు. यहाँ पर आप पढ़ सकते हो और आप इसके बारे में अनेक विषय को सीख सकते हो। దేవులారా, ఈయన పరిపాలన యొక్క ఆ సమయాన్ని ఆలోచన చేస్తే प्रिय परमेश्वर की संतान, इसके राज्यकाल को अगर हम विचार करने से BC క్రీస్తు పూర్వము BC मसीह के पहले 639వ సంవత్సరం నుంచి 639 साल से 608వ సంవత్సరం వరకు, 608 साल तक, అనగా 31 సంవత్సరం ఈయన యూదులను పరిపాలన చేశాడు. यानी कि 31 वर्ष तक ये यहूदा पर राज्य करता रहा। దేవులారా, చాలా చిన్న వయసులో, అనగా 8 సంవత్సరాల వయసులోనే ఈయన రాజ్య సింహాసనం ఎక్కాడు. प्रिय परमेश्वर की संतान, ये बहुत ही छोटे उम्र में, यानी कि 8 वर्ष के उम्र में ही राज्य के सिंहासन पर चढ़ा। 8 సంవత్సరాల వయసులో సింహాసనం ఎక్కి 31 సంవత్సరాలు యూదులను పరిపాలన చేశాడు. 8वें वर्ष में सिंहासन पर चढ़कर 31 वर्ष तक यहूदा पर राज्य करता रहा। దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। దేవులారా, ఈయన గురించి మనం ఆలోచన చేస్తే, प्रिय परमेश्वर की संतान, इसके बारे में अगर हम विचार करने से, మనం మూల వాక్యం చదువుకున్నాం కదా, हमने मुख्य वचन पढ़ा ना, అక్కడ రాయబడి ఉంది, वहाँ पर लिखा है, తన తండ్రి అయిన ఆమోను నడిచినట్లు దుర్మార్గపు మార్గములో ఈయన నడవలేదట. ये अपने पिता आमोन जैसे दुष्ट मार्ग पर चलता था, ये नहीं चला। దేవులారా, ఈయన ఆ విధముగా ఆయన నడిచినట్లు ఈయన నడవలేదు అని వాక్యం సెలవిస్తున్నది. प्रिय परमेश्वर की संतान, वो जैसे चलता था ये नहीं चला करके वचन में लिखा है। వాక్యం సెలవిస్తున్నది, పితరుడైన భక్తుడైన దావీదు ప్రవర్తనను అనుసరించి నడుచుకున్నాడట. दाऊद के जैसा, भक्त के जैसा ये उसके समान चलता था करके लिखा है। దేవులారా, దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుచుకున్నాడట. प्रिय परमेश्वर की संतान, परमेश्वर की दृष्टि में निष्कपटता के साथ चलता था करके लिखा है। కుడికైనను ఎడమకైనను తొలగకుండా దేవుని మార్గమును నడుచుకున్నాడని వాక్యం సెలవిస్తున్నది. उसने न तो दाई और न बाई और मुड़ा, ऐसे वचन कहता है। బాలుడుగా ఉన్నాడు. దేవులారా, చాలా చిన్న వయసులో అయినప్పటికీ కూడా ये बहुत ही छोटे उम्र में था, लेकिन దేవులారా, దేవుని మీద ఆధారపడము, దేవుని చిత్తమును తెలుసుకోవడము, దేవుని వెతికే విషయంలో మంచి ఆసక్తి కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. ये परमेश्वर के विषय में उसे ढूंढना, उसके बारे में जानना, इसके विषय में बहुत ही इसके अंदर आशा थी करके हम देख सकते हैं। దేవుని ఎదుట విచారణ చేయడం అనగా నేను ఏమి చేయాలి, ఏమి చేయొద్దు అని దేవుని ఎదుట నుండి పొందుకోవడం అనే విషయంలో కూడా
ఈయన జీవితాన్ని మనం చూడగలము. ये परमेश्वर के विषय में मुझे क्या करना है क्या नहीं करना है विचार करने में, ये परमेश्वर से पूछने में ये था करके हम देख सकते हैं। అదేవిధంగా రాజ్యంలో ఉన్న పెద్దలను కూడా సలహాలు తీసుకోవడము, వాళ్ళని అడగడము కూడా మంచి స్వభావం. నిజంగా ఈ విధంగా మనం ఈయన జీవితం చూస్తున్నాం. सचमुच ये राज्य के बड़े लोगों को पूछना, उनको अच्छी अच्छी बातें पूछना, ये इसके अंदर के अच्छे स्वभाव को हम देख सकते हैं। చిన్న వయసులో ఉన్న బాలుడే కానీ దేవుడారా పెద్ద పెద్ద వాళ్ళు నేర్చుకునే మంచి స్వభావాలు ఈ బాలులో కనబడుతున్నాయి. ये बहुत ही छोटा है लेकिन बड़े बड़े लोग सीखने वाले अच्छे स्वभाव इसके अंदर को हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। మొదటిగా ప్రభు మనకు ఏం నేర్పిస్తున్నాడు అంటే, तो पहली बात प्रभु हमसे क्या सिखा रहा है कहने से, ఈ యొక్క యేషయాను బట్టి ये ओशिया के बारे में, దేవుని బిడ్డలారా ఈ లోకంలో దేవుడు నిన్ను పుట్టించాడు, నన్ను పుట్టించాడు అంటే గొప్ప ఉద్దేశం మనందరి పట్ల ఉన్నది. प्रिय परमेश्वर की संतान, परमेश्वर ने हमें यहाँ पर जन्म दिया है, हमें यहाँ पर उत्पन्न किया है, तो बहुत ही बड़े उद्देश्य के साथ उत्पन्न किया है। ప్రతి ఒక్కరి పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం అనేది ఉంటుంది. हर एक व्यक्ति के अंदर से परमेश्वर बहुत ही बड़े उद्देश्य के साथ रखता है। గొప్ప ఉద్దేశమును బట్టే నువ్వు ఈ లోకాల్లోకి వచ్చావు. बड़े उद्देश्य के साथ आप इस संसार में आए हो, కనుక దేవుడారా ఆ ఉద్దేశమును నువ్వు తెలుసుకోవాలి. इसलिए प्रिय परमेश्वर की संतान आप उस उद्देश्य को जानना चाहिए। ఆ యొక్క ఉద్దేశమును అనుసరించి నువ్వు నడుచుకోవాలి. उसी उद्देश्य को जानकर आप उसके अनुसार चलने चाहिए। ఈ యొక్క యేషయా చాలా చిన్న వయసు గలవాడే గాని నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు, ఇంత చిన్న వయసులో నేను ఎందుకు రాజునయ్యాను అని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నాడట. प्रिय परमेश्वर की संतान ओशिया तो छोटा था लेकिन मैं संसार में क्यों आया, परमेश्वर ने मुझे इस संसार में क्यों भेजा, इस उद्देश्य को जानकर उसके अनुसार चलता था। ఇంత చిన్న వయసులో దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడు గల కారణం ఏమిటి అని కూడా అతడు తెలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. इतने छोटे उम्र में परमेश्वर ने मुझे राजा की तरह अभिषेक किया, तो उसका कारण क्या है ये भी वो जानना चाहता था। దేవుని బిడ్డలారా తప్పకుండా దేవుని యొక్క ఉద్దేశమును దేవుని యొక్క చిత్తమును మనం తెలుసుకోవాలి. प्रिय परमेश्वर की संतान, सचमुच परमेश्वर के उद्देश्य को हमें पता चलाना चाहिए। దేవుని చిత్తము అనేది మన జీవితంలో ఇది గొప్ప అనుభవమైనది. परमेश्वर का उद्देश्य हमारे जीवन में बहुत ही बड़ा अनुभव है। దేవుని చిత్తము చేయడం అనేది మన జీవితంలో ఇది గొప్ప భాగ్యమై ఉన్నది. परमेश्वर की इच्छा पूरा करना ये हमारे जीवन में एक बहुत ही बड़ा भाग्य है। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని చిత్తమును మనము తెలుసుకోవాలి. इसीलिए हमें परमेश्वर की इच्छा को जानना है। నా పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నది, मेरे विषय में परमेश्वर की इच्छा क्या है, నన్ను యేసు ప్రభు ఎందుకు రక్షించుకున్నాడు, यीशु मसीह ने मुझे क्यों उद्धार दिया है, యేసు ప్రభు నా కొరకు ఎందుకు బలియాగం అయ్యాడు, यीशु मसीह क्यों मेरे लिए बलिदान हुए, యేసు ప్రభు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు. यीशु मसीह ने मुझे क्यों बुलाया। దేవుడు ప్రతిదానికి దేవుడు కారణం అనేది ఉంటుంది. हर एक बात के लिए कारण रहता है। తప్పకుండా అది తెలుసుకొని నడుచుకున్న వ్యక్తి గొప్పవాడు అని వాక్యం సెలవిస్తున్నది. सचमुच उसे जानकर उसके अनुसार चलने वाला व्यक्ति महान है करके वचन कहता है। కనుక దేవుని చిత్తమును మనం తెలుసుకోవాలి. इसलिए परमेश्वर की इच्छा को हमें जानना है। హల్లెలూయా. हालेलुया। మొదటి యోహాను రాసిన పత్రిక पहला यूहन्ना 2వ అధ్యాయం दूसरा अध्याय 17వ వచనం మనం చదివినట్లయితే, 16 वचन 17 वचन अगर हम पढ़ने से, మొదటి యోహాను రాసిన పత్రిక पहला यूहन्ना 2వ అధ్యాయం दूसरा अध्याय 17వ వచనం మనం చదివినట్లయితే 17 वचन अगर हम पढ़ने से, అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. वहाँ पर इस प्रकार से लिखा है, संसार और उसकी अभिलाषा दोनों मिटे जाते हैं, पर जो परमेश्वर की इच्छा पर चलता है वह सर्वदा बना रहेगा। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। భోగము దాని ఆశ గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరము జీవించును అని వాక్యం సెలవిస్తున్నది. संसार और उसकी अभिलाषा दोनों मिटे जाते हैं, लेकिन परमेश्वर की इच्छा पर जो चलता है वो सर्वदा बना रहेगा करके वचन कहता है। కనుక దేవుడారా దేవుని చిత్తము అనేది నిరంతరము నిలిచేది అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. इसलिए परमेश्वर की संतान, परमेश्वर की इच्छा सर्वदा बनी रहती है करके हमें याद रखना चाहिए। కనుక దేవుని చిత్తము మనము చేయాలి. इसलिए परमेश्वर की इच्छा हमें करना है। దేవుని చిత్తముని ఎరిగి దాన్ని చేయని వారికి అనేకమైన దెబ్బలు తగులుతాయని రాయబడింది. परमेश्वर की इच्छा को जानकर भी वो नहीं करने से उसे बहुत मार मिलेंगे करके लिखा है। ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం పోడు గాని పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని రాయబడింది. हे प्रभु कहने वाला हर एक व्यक्ति स्वर्ग राज्य में नहीं जाएगा, लेकिन जो परमेश्वर की इच्छा पूरी करेगा वही स्वर्ग राज्य में जाने पाएगा करके लिखा है। హల్లెలూయా. हालेलुया। ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 17 వచనం చదివినట్లయితే, इफिसी इसका 5 अध्याय इसके 15 और 17 वचन तक अगर हम पढ़ने से, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వ్యర్థపరచుకోవద్దు
వ్యర్థపరచుకోకూడదు. प्रिय परमेश्वर की संतान, जो वक्त परमेश्वर ने हमें दिया है उसे हमें व्यर्थ नहीं करना है। దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉండి మనము దేవుళ్ళరా మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమన్నదో తెలుసుకోవాలి. वो जो वक्त परमेश्वर ने हमें दिया है उसे परमेश्वर के चरणों में जाके परमेश्वर की इच्छा को हमें जानना है। దేవుళ్ళ ఈ యొక్క యేషయా రాజాట దేవుని చిత్తమును తెలుసుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ये ओशिया भी परमेश्वर की इच्छा को जानने के लिए बहुत ही बड़े आशा के साथ था। మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి కావచ్చు, तो हमारे जीवन किस प्रकार से है, మరి మనం ఏం చేస్తున్నాము, हम क्या कर रहे हैं, దేవుడిచ్చిన సమయాన్ని మనం వ్యర్థపరుస్తున్నాము, परमेश्वर ने जो वक्त दिया हमें उसे व्यर्थ कर रहे हैं क्या, ఆ సమయాన్ని మనము దేవుని మహిమ కొరకు వాడుతున్నాము. नहीं तो उस वक्त को हम परमेश्वर की महिमा के लिए దేవుడు इस्तेमाल నిన్ను कर ఈ रहे हैं। లోకానికి ఎందుకు పిలిచి ఉన్నాడు, परमेश्वर ने आपको इस संसार में क्यों बुलाया है, ఇప్పటి వరకు మనం బ్రతుకున్నామంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, पर अभी तक हम जिंदा है तो परमेश्वर की उद्देश्य क्या है। దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి మన పట్ల తన కార్యం జరిగిస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान, बहुत ही बड़े उद्देश्य के साथ प्रभु हमारे जीवन में बहुत ही अद्भुत कार्य कर అది रहा है। మనం తెలుసుకోవాలి, वो हमें जानना అది है, మన బాధ్యత. वो हमारी जिम्मेदारी है। అదేవిధంగా ఆ యొక్క చిత్తమును ఎరిగి మనం చేయడం అనేది అది మన పట్ల దేవుడు పెట్టిన ఒక భారం. वो उसे उद्देश्य को जानकर उसके अनुसार चलने के लिए परमेश्वर ने हमें वो बोझ दिया है, అది మనకు ఆశీర్వాదం. वो हमारे लिए आशीर्वाद है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కనుక చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. इसलिए बहुत ही सावधान के साथ దేవుని रहना है। చిత్తము చేయవారమై మనం ఉండాలి. परमेश्वर की इच्छा करने वाले हमें रहनी है। రెండో విషయం ఏంటిది అంటే दूसरी बात क्या है कहने से, దేవుళ్ళరా దేవుణ్ణి వెతికే విషయంలో ఈయన మనకు కనబడుతున్నాడు. ये परमेश्वर को ढूंढने के विषय में हमें दिखाई दे रहा है। దేవుణ్ణి వెతుకుతున్నాడు. ये परमेश्वर को ढूंढ रहा है। ఆయన వాక్యం సెలవిస్తున్నది, वचन कहता है, నన్ను వెతుకువానికి నేను ప్రత్యక్షమగును అని వాక్యం సెలవిస్తున్నది. जो मेरी खोज में रहते हैं मैं उनको प्रकट होऊंगा करके वचन में लिखा है। దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడు, परमेश्वर किसे दर्शन देगा, ఎవరైతే దేవుని వెతుకుతారో जो कोई परमेश्वर की खोज करता है దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. परमेश्वर उसे दिखाई देगा। పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయంలో ఆలోచన చేస్తే श्रेष्ठ गीत इसके तीसरे अध्याय में अगर हम विचार करने से, అక్కడ సులమతి అని ఒక స్త్రీ మనకు కనబడుతుంది. वहाँ पर शुलेमती एक स्त्री हमें दिखाई देती है। ఆమె యేసు ప్రభు తన సురక్తం ఇచ్చి కొన్న సంఘానికి సాదృశ్యం. यीशु मसीह ने अपने लहू बहाकर खरीदे हुए एक कलीसिया को वो सादृश्य है, ఆమె సంఘానికి సాదృశ్యం. वो कलीसिया को सादृश्य है। ఆమె నాట నా ప్రాణ ప్రియుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతున్నదట. वो मेरे प्राण प्रिय कहाँ पर है ऐसे ढूंढ रही है, వెతుకుతున్నదట. वो बहुत ही ढूंढ रही है। కొంతమంది అడుగుతున్నారట, మీకు కనబడ్డాడు నా ప్రియుడు అని చెప్పేసి. कुछ लोगों को पूछ रही कि मेरा प्रिय आपको मिला है क्या करके। దేవుడు వెతకంగా నాట అక్కడ దేవుని ప్రత్యక్షత ఆమెకు దొరికినట్టుగా మనం చూస్తున్నాం. ढूंढते ढूंढते वक्त प्रिय परमेश्वर की संतान परमेश्वर को वहाँ पर प्रत्यक्ष होकर उसने देखा। హల్లెలూయా. हालेलुया। సంఘము దేవుణ్ణి వెతకాలి. प्रिय परमेश्वर की संतान कलीसिया परमेश्वर को खोजना चाहिए। ఆ వాక్యం సెలవిస్తున్న మత్తయి సువార్త 7వ వచనంలో मत्ती रचित सुसमाचार 7 अध्याय और 7वें वचन में लिखा है, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడు తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకును అని వాక్యం సెలవిస్తున్నారు. वचन में लिखा है, मांगो तो तुम्हें दिया जाएगा, ढूंढो तो तुम पाओगे और खटखटाओ तो तुम्हारे लिए खोला जाएगा, जो कोई ढूंढता है उसे मिलेगा करके वचन में लिखा है। హల్లెలూయా. హల్లెలూయా. కనుక వెతుకుతే తప్పకుండా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. इसीलिए खोजने से सचमुच वो हमें प्रत्यक्ष होगा। ప్రార్థనలోను వెతకాలి. प्रार्थना में हमें खोजना है। నా ప్రియుడా నీ ప్రత్యక్షత నాకు కావాలి, हे मेरे प्रिय, तुझे मैं प्रत्यक्ष देखना నీ चाहता దర్శనం हूँ, నాకు కావాలి तेरे ప్రభువా. दर्शन में देखना चाहता हूँ प्रभु। తండ్రి మీ దర్శనం నాకు కావాలి पिता तेरा दर्शन मुझे चाहिए। అని ఆయన ప్రత్యక్షత గురించి దేవుడారా మనం ఆయన వెతకాలి ప్రార్థనలో. इस ऐसे करके उसके दर्शन के लिए हमें उसकी खोज करना है प्रार्थना में। హల్లెలూయా. हालेलुया। దీని గురించి అనేకమైన రెఫరెన్స్లు పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నాయి. इसके विषय में बहुत सारे रेफरेंस पवित्र शास्त्र में है। ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో ఆయన వారికి ప్రకటించబడతాడు. एक ही बात में बताना चाहे तो जो परमेश्वर को ढूंढता है उसे वो प्रकट होता है। మూడో విషయం ఏంటిదంటే तीसरी बात क्या है कहने से, దేవుడారా ఈయన నాట మందిరములో ఉన్న విగ్రహాలను మొత్తం కచరంతా వారేసినట్టు. ये परमेश्वर के मंदिर में जितने भी मूर्तियां थी कचरा थे फेंक दिया। ఈయన ఏం చేశాడంటే ఈయన తండ్రి అయిన ఆమోను ఏం చేశాడంటే దేవుడారా పరిచర్యను అంత చెల్లా చెదరం చేసి పారేశాడు. इसके पिता आमोन ने पूरी सेवकाई को कचरा कर दिया था। విగ్రహాలను చేశాడు, బలిపీఠాలను కట్టించాడు అన్య దేవతలకు. मूर्ति पूजा किया, अन्य देवताओं के लिए वेदी बनाई।
అనేకులు పాపం చేయడానికి ఈయన కారణమయ్యాడు. अनेक लोग पाप करने के लिए ये कारण बना था। దేవులారా ఈ యొక్క యేషయ్య రాజుగా సింహాసనం ఎక్కిన తర్వాత प्रिय परमेश्वर की संतान ओशिया जब राज करने के लिए सिंहासन पर चढ़ा, దేవులారా సూర్య దేవతలను విగ్రహాలను మొత్తం ఏడికాడికి తుక్కులు కొట్టించడం प्रिय परमेश्वर की संतान सूर्य देवता और बाकी सारे मूर्तियों को चूर चूर कर दिया वहाँ पर। మీరు యూట్యూబ్ లో చూడొచ్చు, ఈయన మూవీ మనకు అవైలబుల్ గా ఉన్నది. आप YouTube में देख सकते हो, इसकी मूवी भी अवेलेबल है। నేను మీకు సెండ్ చేస్తే అవసరం అంటే కానీ నా దగ్గర తెలుగు లాంగ్వేజ్ లో ఉన్నది. मैं आपको सेंड कर सकता हूँ, लेकिन मेरे पास तेलुगु लैंग्वेज में है। దేవులారా ఈయన ఏం చేసిందంటే మొత్తము ఆ దేశములో ఉన్న విగ్రహాలని, మందిరంలో ఉన్న విగ్రహాలని, ఆ సూర్య దేవతలన్నింటినీ తుక్కులు కొట్టించిన प्रिय परमेश्वर की संतान इसने क्या किया कहने से, परमेश्वर के मंदिर में जो सूर्य देवता है और बाकी के मूर्तियां उसे सारे चूर चूर कर दिया। అస్సలు సహించలేదు, थोड़ा भी सहन नहीं किया, అస్సలు సహించలేదు. थोड़ा भी सहन नहीं किया। విగ్రహారాధన అనేది పాపము. मूर्ति पूजा करना पाप है। ఎందుకంటే దేవులారా ఈయన తండ్రే గాని నా పితరులే గాని విగ్రహాలు చేసి ఎలా అయితే నష్టపోయారో, ఎలా అయితే చనిపోయారో ఈయన చూశాడు. इसके पिता लोग, इसके पूर्वज लोग जैसे मूर्ति पूजा करके नष्ट हुए थे, इसने वो आंखों से देखा ఈయన है, విన్నాడు. इसने सुना है। కనుక దేవుని భయం అతనిలో ఉన్నది. इसलिए परमेश्वर का भय उसके अंदर है। ఆయన తెలుసు దేవులారా ధర్మశాస్త్రంలో రాయబడింది దేవుణ్ణి తప్ప దేన్ని పూజించకూడదు. उसे पता है कि व्यवस्था में लिखी परमेश्वर को छोड़ और किसी की पूजा नहीं करनी है। కనుక యెహోవా యందు భయభక్తుల వారట చెడుతనమును అసహించుకుంటాడని వాక్యం సెలవిస్తున్నది. इसीलिए यहोवा के ऊपर भय और भक्ति के साथ रहने वाले बुरी मार्गों को तुच्छ जानता है करके। కనుక దేవుడు ఈయన చెడును అసహించుకుంటున్నాడు. इसलिए प्रिय परमेश्वर की संतान ये बुराई को तुच्छ जान रहा है। మందిరంలో ఉన్న విగ్రహాలని, దేశంలో ఉన్న విగ్రహాలను మొత్తం ఏడికాడికి మూర్తి పూజను మొత్తం తుక్కులు వేసాట. వాటిని ఏం చేసిండు అంటే ఎవరైతే మూర్తి పూజ చేసి చచ్చిపోయిందో ఈ తుక్కులు మొత్తం తీసుకుపోయిన వాళ్ళ సమాధుల మీద వారేసిందట. ये सारे राज्य के और मंदिर के सारे मूर्तियों को चूर चूर कर दिया और उसे कहाँ पर फेंका कहने से, जो मूर्ति पूजा करने वाले मर गए थे उनके समाधियों में ले जाकर ये आप फेंका। ఎందుకు వాటన్నిటిని తీసుకుపోయి అక్కడ వారేసిండు అంటే क्यों ये सारी चीजों को लेकर वहाँ फेंका कहने से, అంటే అవన్నీ కూడా దానితో సమానం అన్నట్టు, అంటే సచిన శవంతో సమానము. वो सारी बातें उसी के समान है, यानी कि मरे हुए लाश के समान है। విగ్రహారాధన అనేది అది మృతమైనది, చచ్చిపోయింది అన్న. मूर्ति पूजा करना ये मृतक है, मरा हुआ है, అది సజీవమైనది కాదు. वो सजीव नहीं है। అది కదులుతుందా, वो चलता है, మాట్లాడుతుందా, बोलता है, మనతో నడుస్తుందా, हमारे साथ चलता है, మనలాగుంటుందా, हमारे जैसा रहता है, మనతో మాట్లాడుతుందా, हमसे बात करता है, మన అవసరాలు తీరుస్తుందా. हमारी जरूरतों को पूरा ఏం करता లేదు. है, कुछ भी नहीं करता। మనుషులు చేసుకున్న మట్టి అది, वो मनुष्य ने बनाई हुई मिट्टी है, మనిషి చేసుకున్న ఒక రూపం అది. मनुष्य ने बनाया एक रूप है, అది మృతం, అది वो मृतक है, ఆత్మ లేని శరీరం లాంటిది. वो बिना आत्मा के शरीर जैसा है, ఆత్మ లేని శరీరం లాంటిది అది. वो बिना आत्मा के शरीर जैसा है। హల్లెలూయా. हालेलुया। కనుక దేవులారా చనిపోయిన వారి యొక్క సమాధుల మీద వాటి తుప్పులు ఎందుకు వారేసిందంటే ఇగో ఇవన్నీ కూడా గదితో సమానం అన్నట్టుగా. इसने वो मूर्तियों को ले जाकर मृतकों के समाधियों पर क्यों डाला कहने से, ये सारी बातें उस मृतकों जैसी है करके। హల్లెలూయా. हालेलुया। కనుక విగ్రహాలను మనం అసహించుకోవాలి. इसीलिए मूर्ति पूजा को हमें तुच्छ जानना है, విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. मूर्ति पूजा हमें नहीं करनी है। దేవుడే మన జీవితంలో ప్రాముఖ్యమైన వాడిగా ఉండాలి. परमेश्वर ही हमारे जीवन में मुख्य जैसा रहना है। నాలుగో విషయం ఆలోచన చేస్తే चौथी बात को अगर हम विचार करने से, దేవుని బిడ్డలారా ఈయన దేవుని యొక్క మందిరమును సాఫ్ చేస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान ये परमेश्वर के मंदिर को साफ कर रहा है, దాన్ని పూర్తిగా మంచి కలర్ వేస్తున్నాడు, చక్కగా చేస్తున్నాడు, మంచిగా ఎక్కడ ఏ సామాన్ ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టిస్తున్నాడు. ये सारे मंदिर को मस्त कलर लगा रहा है और कौन सा सामान कहाँ पर रखना है, ये सारी बातें वो अच्छी तरह से रख रहा है, దేవుని మందిరాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. यानी कि परमेश्वर के मंदिर को शुद्ध कर रहा है, పరిశుద్ధపరుస్తున్నాడు. शुद्ध कर रहा है। దేవుని మందిరము నాట శుభ్రం చేస్తున్న సమయం నాట परमेश्वर के मंदिर को शुद्ध करते समय మీరు మనము చదువుకున్న మూల వాక్యాన్ని మొత్తం చదవండి. हमने जो मुख्य वचन पढ़ा उसे पूरा पढ़ने से, దాని కింద మీరు చదివినట్లయితే वहाँ पर नीचे पढ़ने से ఇక్కడ రాయబడి ఉంది, वहाँ पर लिखा है, దేవుళ్ళ మోషే ద్వారా దేవుడు రాయించిన ధర్మశాస్త్రం యొక్క గ్రంథమాట ఈ రాజు అయిన యేషయ్యకు దొరికిందట. అప్పుడు मूसा ने जो व्यवस्था वहाँ पर लिखी थी तब उस राजा को वहाँ पर मिली। అది ఎప్పుడు పోయిందో, वो कहाँ पर गई थी, वो कब गई थी क्या, అది ఎప్పుడు పోయిందో. वो कब गई थी क्या। హల్లెలూయా. हालेलुया। ఆలోచన చేయండి, అది ఎప్పుడు పోయిందో. आप विचार कीजिए वो कब गई थी क्या। ఎందుకంటే क्यों कहने से, ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది మోషే ద్వారా రాయించబడిన ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము మందిరమును సాఫ్ చేస్తుండగా యేషయ్యకు దొరికింది అని వాక్యం సెలవిస్తున్నది. मूसा के द्वारा लिखी हुई वो व्यवस्था की
पुस्तक जब मंदिर को वो साफ कर रहा था तब उसे मिली करके हम देख सकते हैं। అంటే అప్పుడు దొరికింది అని రాయబడింది. దాని అర్థం ఏంటిది? ఇంతకు ముందు పోయిందనే కదా. तो मिली ऐसे लिखा है तो इसके पहले वो खो गई थी ना, మరి ఎప్పుడు పోయిందో? तब कब खो गई थी क्या? చూడండి, ప్రజలు రాజులు ధర్మశాస్త్రము పోగొట్టుకున్నారు. लोगों ने और राजाओं ने व्यवस्था को खो दिया था, అందుకే విగ్రహారాధన అనేది ప్రజల మధ్యలోకి వచ్చింది. इसलिए मूर्ति पूजा लोगों के बीच में आई, అందుకే దేవుని విసర్జించారు. इसलिए वो लोग परमेश्वर को అందుకే भूल దేవుని गए, యొక్క శిక్ష, దేవుని యొక్క శాపం దిగి వచ్చింది. इसलिए परमेश्वर की शिक्षा श्राप उतर के आई। అందుకే బందీ గృహంలోకి అన్యుల దేశాలకు రాజుల దగ్గరికి వాళ్ళు బానిసలుగా వెళ్ళారు. इसलिए अन्य देश के राजाओं के पास ये बंदी गृहों में गए थे। కనుక దేవులారా చాలా జాగ్రత్త వినండి. చూడండి, ఇక్కడ రాజు మందిరమును సాగు చేయగనట ధర్మశాస్త్ర గ్రంథం మనకు దొరికిందట. सुनिए अच्छे प्रकार से कि ये जब राजा मंदिर को अच्छे रीति से साफ कर रहा था तभी इसे मूसा की व्यवस्था मिली थी। చాలా జాగ్రత్తగా వినాలి. अच्छी रीति से ध्यान ఇది दीजिए। నాలుగో విషయము. ये चौथी बात है, మందిరము అంటే మన హృదయము. मंदिर कहने से हमारा हृदय మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. हमारा हृदय पवित्र रहना चाहिए। ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధం కలిగి ఉంటావో जब आप पवित्रता से रहोगे దేవుని సత్యమైన వాక్యం నీకు దొరుకుతుంది. परमेश्वर का सच्चाई का वचन आपको मिलेगा। హల్లెలూయా. हालेलुया। దేవుని మాట, దేవుని స్వరము నీకు వినబడుతుంది. परमेश्वर की बात, परमेश्वर का स्वर आपको सुनाई देगा। నీ హృదయం తెరవబడాలి. आपका हृदय खुलना నీ है, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. आपका मन पवित्रता से रहना है। చూడండి దేవుని బిడ్డలారా, देखिए प्रिय परमेश्वर की संतान, ఉదాహరణకు ఆలోచన చేస్తే उदाहरण में हम विचार करने से కళ్ళు తెరవబడినప్పుడే గేహాజీకి దేవుని దూతలు కనబడ్డాయి. जब उसकी आंखें खुली तब गेहाजी को परमेश्वर के दूत दिखाई दिए, అంతవరకు దాకా కనబడలేదు. तब तक नहीं दिखाई दिए थे। కనుక దేవులారా, దేవదూతలు దేవుని యొక్క కాపుదల మనకు కనబడాలంటే కళ్ళు తెరవబడాలి. जब आंखें खुल गई तब दूतों की शर्पणा उन्हें दिखाई दी। కనుక దేవులారా, మన హృదయం తెరవబడాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. इसलिए प्रिय परमेश्वर की संतान, हमारा हृदय खुलना है। जब हमारा हृदय खुलेगा तो पवित्र वचन हमें दिखाई देगा। హల్లెలూయా. हालेलुया। చూడండి, మందిరమును సాపు చేయగనట ధర్మశాస్త్రము దొరికిందని వాక్యం సెలవిస్తున్నది. देखिए मंदिर साफ करते वक्त व्यवस्था मिली करके वचन में लिखा है। అప్పుడు మనం ఆలోచన చేస్తే तब हम विचार करने से వెంటనే అక్కడ కొంతమంది శాస్త్రులాట ధర్మశాస్త్రాన్ని చదవంగనాట ఈ రాజు విన్నాడట. तुरंत ही जब कुछ शास्त्री लोग व्यवस्था को पढ़ रहे थे तो ये राजा सुन रहा था। వాక్యం వింటుండగానే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో కార్యం జరిగించాడు. वचन जब ये सुन रहा था तो परमेश्वर पवित्र आत्मा इसके अंदर में कार्य किया। దేవుని యొక్క వాక్యమును తెలుసుకున్న వెంటనే బట్టలు చింపుకొని దేవుని బిడ్డలారా ఈయన ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట. तुरंत ही जब परमेश्वर का वचन इसे सुनाई दे तो अपने वस्त्रों को फाड़कर बहुत ही रोते रोते प्रार्थना कर रहा था। వెంటనే బట్టలు చింపుకొని ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడని వాక్యం సెలవిస్తున్నది. तुरंत ही अपने कपड़े फाड़कर बहुत ही रोते हुए प्रार्थना कर रहा था करके वचन में लिखा है। రెండోది ఆలోచన చేస్తే दूसरी बात विचार करने से అక్కడ ఆజ్ఞాపిస్తున్న రాజు ప్రజలందరినీ పిలవండి, तब वहाँ पर आज्ञा दे रहा राजा सारे लोगों को बुलाओ, లేవీయులను రాజులను సమకూర్చండి. लेवी लोगों को राजाओं को इकट्ठा करो। ఈ మాటలు ప్రజలందరి దగ్గరికి పోవాలి. ये बातें सारे लोगों के पास जानी चाहिए, ప్రజలందరూ తెలుసుకోవాలి. सारे लोग पता चलाने चाहिए, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలి. व्यवस्था के अनुसार चलने चाहिए। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। దేవులారా, प्रिय परमेश्वर की संतान, ప్రతి సేవకుడు సంఘానికి దేవుని వాక్యం ఉన్నట్టుగా నేర్పించాలి. हर एक सेवक हर एक कलीसिया को जैसा वचन है वैसा ही सिखाना ఫస్ట్ चाहिए। సేవకుడు నేర్చుకోవాలి, पहले तो सेवक लोग सीखने चाहिए, ఆ తర్వాత నేర్పించాలి. उसके बाद सिखाना चाहिए। నేర్చుకోవాలి, पहले सीखना है నేర్పించాలి. और दूसरा सिखाना है। మత్తయి సువార్త 28వ అధ్యాయం मत्ती रचित सुसमाचार इसका 28 अध्याय 19వ వచనం ఆలోచన చేస్తే 19 वचन को अगर हम विचार करने से యేసు ప్రభు అన్నాడు, నేర్చుకోండి, यीशु मसीह ने कहा पहले आप सीखो నేర్పించాలి. और बाद में सिखाओ। నేర్చుకోవాలి, सीखना है, నేర్పించాలి. सिखाना है। ఇక్కడ ఈ రాజు నేర్చుకున్నాడు. अभी यहाँ पर ये राजा सीखा, దేవులారా అందరూ నేర్చుకోవాలని ప్రకటించాలని చెప్తున్నాడు. इसलिए सारे लोग सीखना है करके वो प्रचार कर रहा है। దేవులారా మనము పాపము చేసి ఉన్నాము, प्रिय परमेश्वर की संतान, हमने पाप किया है, మనము చాలా పాపాలు చేశాము. हमने बहुत ही पाप किया है, అందుకొరకే మన పితరులు చనిపోయారు. इसलिए हमारे पूर्वज लोग मर गए हैं, అందుకే దేవుని కోపం దిగి వచ్చింది. इसलिए परमेश्वर का क्रोध उतर के आया है। ఎవరు పాపము చేయకూడదు, किसी कोई भी पाप नहीं करना है, ఎవరు దేవుని కోపం తీసుకురాకూడదు, किसी को परमेश्वर का क्रोध नहीं लाना ఎవరు है, విగ్రహాలు చేయకూడదు. कोई भी मूर्ति पूजा नहीं करनी है। ధర్మశాస్త్రంలో ఈ విధంగా రాయబడింది. व्यवस्था में इस प्रकार से लिखा है, ప్రతి ఒక్కరు ధర్మశాస్త్రం తెలుసుకోవాలి. हर एक व्यक्ति व्यवस्था को जानना है।
దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి परमेश्वर के आज्ञा को जानकर चलना है। అని ఈ విధంగా రాజ్యంలో ప్రకటిస్తున్నాడు. इस प्रकार से वो राज्य में प्रचार कर रहा है। హల్లెలూయా. हालेलुया। మరి నిజంగా మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి కావచ్చు మరి. तो सचमुच हमारे जीवन किस प्रकार से దేవుని होंगे? వాక్యం విన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎలా దాన్ని స్వీకరిస్తున్నావు? तो परमेश्वर का वचन सुनने के बाद जब आपको पता चलता है तो आप कैसे स्वीकार कर रहे हो? ఈ యొక్క రాజు అట వెంటనే తన వస్త్రాలను చింపుకొని నేను యోగ్యుని కాదు ప్రభు నేను పాపిని అని చెప్పేసి ఏడుస్తున్నాడు. దేవుని వాక్యం విన్న వెంటనే राजा ने जैसे वचन को सुना अपने वस्त्रों को फाड़कर प्रभु मैं पापी हूँ करके रो रहा है वहाँ पर। దేవుని బిడ్డలారా అదే విధంగా రాజ్యంలో ప్రతి ఒక్కరు ఈ సత్యం తెలుసుకోవాలని ప్రకటించినట్టుగా చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान राज्य में हर एक लोग इस वचन को जानना चाहिए करके वो प्रचार कर रहा है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। చూడండి ఇది ఎంత గొప్పగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. देखिए कितने महान रीति से प्रभु हमसे बात कर रहा है। దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. देखिए परमेश्वर हमसे बात कर रहा है। వాక్యమును ఎలా అంగీకరిస్తున్నాం? हम वचन को कैसे अंगीकार कर रहे हैं? వాక్యమును ఎలా అంగీకరిస్తున్నాం? हम वचन को कैसे अंगीकार कर रहे हैं? వెంటనే ఈయన పశ్చాత్తాపడినట్టుగా చూస్తున్నాం. तुरंत ही ये पश्चाताप करता है करके हम देखते हैं। ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మేము పాపం చేసినాం కానీ మీ కోపం మాత్రం మా మీదకి నా దేశం మీదకి రాకూడదు. ये तुरंत प्रार्थना कर रहे प्रभु हमने पाप किया लेकिन तेरा क्रोध हमारे देश में नहीं उतरना चाहिए। అని పశ్చాత్తాపడుతున్నాడు. ऐसे करके वो पश्चाताप कर रहा పశ్చాత్తాప है। ప్రార్థన చేస్తున్నాడు. पश्चाताप की प्रार्थना कर रहा है। హల్లెలూయా. हालेलुया। అంతేకాకుండా उतना ही नहीं लेकिन ఆ రాజ్యములున్న శాస్త్రులకు ఏమన్నాడు అంటే उस राज्य के शास्त्री लोगों को क्या कह रहा है कहने से మన దేశంలో ఎవరైతే ప్రవక్త ఉన్నారో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళండి. हमारे देश में जो कोई भविष्यवक्ता है उसके पास जाइए। మరి దేవుడు మన రాజ్యం గురించి నా గురించి ఏం మాట్లాడుతున్నాడు? तो परमेश्वर हमारे विषय में हमारे राज्य के विषय में क्या कह रहा है? దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోండి परमेश्वर के उद्देश्य को परमेश्वर की इच्छा को जान लीजिए। అని దేవుడు పెద్దలను పంపించాడట. ऐसे करके बड़े लोगों को भेजता है। అప్పుడు వారు రాజ్యములో వెతకంగానట అప్పుడు అట హుల్దా అనే ఒక ప్రవక్తి స్త్రీ ఉన్నట, ఒక ప్రవక్త. तब वो राज्य में जब ढूंढ रहे तो कुल्दा करके एक भविष्यवक्ता स्त्री थी वहाँ पर। అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి వీరు అడిగారట. तब वो लोग वहाँ पर जाके उससे पूछ रहे हैं। రెండవ దినవృత్తాంతముల గ్రంథం दूसरा इतिहास 34వ అధ్యాయం 34 अध्याय 26వ వచనం నుంచి 26 वचन से 28వ వచనం దగ్గర రాయబడి ఉంది. 28 वचन तक लिखा है। దేవుడారా అప్పుడు ఆమె ఆ ప్రవక్త దేవుని యొక్క సందేశమును అప్పుడు ప్రజలకు ఇస్తున్నది. प्रिय परमेश्वर की संतान तब वो भविष्यवक्ता उस संदेश को लोगों को बता रही है। దేవుడు అంటున్నాడు రాజు దేవుడు అంటున్నాడు దేవుని బిడ్డలారా ఈ యొక్క యేషయా రాజుల గురించి परमेश्वर उशिया राजा के बारे में ऐसा कह रहा है। నీ తగ్గింపును నేను చూశాను, तेरे नम्रता को मैंने నీ देखा, ప్రార్థన నేను విన్నాను. तेरी प्रार्थना को मैंने सुना। ధర్మశాస్త్రం నీకు దొరికినప్పుడు व्यवस्था जब तुझे मिली నువ్వు దాన్ని విన్నప్పుడు उसे सुनने के बाद ఎలా అయితే వాక్యం అంగీకరించావు, कैसे तूने वचन को अंगीकार ఎలా అయితే किया, నీ బట్టలను చింపుకున్నావు, जैसे तूने अपने वस्त्र को फाड़े, ఎలా అయితే నువ్వు కన్నీరు విడిచావు, जैसे तूने रोते हुए प्रार्थना की, నేను నిన్ను చూశాను, मैंने तुझे देखा है। బాధపడకు, चिंता मत कर, నేను నీకు తోడుగా ఉంటాను. मैं तेरे संग रहूंगा। నువ్వు ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తావో तू कितने साल तक राज्य में शासन करेगा, నా కోపం నీ రాజ్యం మీదకి రానియా. मेरा क्रोध तेरे राज्य के ऊपर नहीं आएगा। నా దాసుడైన దావీదును నేను ప్రేమించి ఉన్నాను, मैं अपने दास दाऊद से प्रेम करता हूँ, నేను యెరూషలేమును కాపాడుదానని వాక్యం मैं సెలవిస్తున్నాడు. यरूशलेम को बचाऊंगा करके वचन में लिखा है। హల్లెలూయా. हालेलुया। ఈ విధంగా దేవులారా ఈ యొక్క యేషయా రాజును బట్టి ఆ యొక్క ప్రవక్త ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. इस प्रकार से उस राजा के द्वारा उस भविष्यवक्ता इस देश के साथ बात कर रहा है। అన్నాడు కదా, అంటే నువ్వు ఎలాంటి అపాయం కూడా చూడవు, परमेश्वर ने कहा कि तू कैसे भी अपघात को नहीं నీ देखेगा, రాజ్యం అంతా కూడా నెమ్మది కలిగి ఉంటావు. तेरा राज पूरा शांति के साथ रहेगा। నువ్వు నీ పితరుల సమాధి దగ్గర నువ్వు నెమ్మదిగా నువ్వు నిద్రపోతావు. तू अपने पितरों के समाधियों के पास शांति से सोएगा, నీ రాజ్యం అంతా కూడా నెమ్మదిగా ఉంటుంది तेरा राज्य पूरा शांत साथ रहेगा। అని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. प्रिय परमेश्वर की संतान इस प्रकार से परमेश्वर उसके साथ वाचा बांधता है। హల్లెలూయా. हालेलुया। చూడండి ఈ విధంగా ఈ యొక్క యేషయా యొక్క రాజ్యం అనేది ముందుకు కొనసాగుతున్నది. देखिए इस प्रकार से होशिया का राज्य आगे बढ़ते जा रहा है। దేవుడు గొప్పగా దీవించాడు బిడ్డలారా. परमेश्वर ने बहुत ही अच्छा आशीष दिया। ఐదోది ఆలోచన చేస్తే पांचवी बात विचार करने से రెండో దినవృత్తాంతంలో ఉన్నాము दूसरा इतिहास 24వ అధ్యాయం 24 अध्याय 31వ వచనం మనం చదివినట్లయితే 31 वचन अगर हम पढ़ने से దేవుని బిడ్డలారా ఈ యొక్క రాజు అదే విధంగా ప్రజలు వీళ్ళందరూ కలిసాట ఒక నిబంధన చేసుకున్నారట దేవునితో, ఒక కమిట్మెంట్. प्रिय परमेश्वर की संतान ये राजा और लोग सारे मिलकर परमेश्वर के साथ एक वाचा बांधते हैं। ఒక తీర్మానం తీసుకున్నారు. एक वहाँ पर वाचा को इसने लिया
लिया। ఒక తీర్మానం ఏమంటారు అంతేనా? ఒక తీర్మానం తీసుకున్నారు వాళ్ళు. उसने वहाँ पर एक वाचा को बांधी। ఎలాంటి తీర్మానం తీసుకున్నారు అంటే कैसी वाचा बांधी कहने से ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి మాటను కూడా व्यवस्था में जितने भी बात लिखी हुई है మనము అనుసరించి నడుచుకోవాలి. हम उसके अनुसार ही चलना है। మన దేవుని మనం పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను మనము దేవుని ఆరాధించాలి. हम अपने परमेश्वर के सारे मन से सारे प्राण से और सारे आत्मा से प्रेम करेंगे। ఈ మీది సూపుల గాదు నువ్వు దేవుని దేవుడు అనడము. ये ऊपर के दिखावट के साथ अब परमेश्वर को प्रभु नहीं कहना है। దేవులారా హృదయపూర్వకముగా దేవుని సేవించాలి. सारे मन से आप परमेश्वर की सेवा करनी है। హృదయపూర్వకంగా దేవుని యొక్క సేవ మనం చేయాలి. सारे मन से परमेश्वर की सेवा को हम करना है। అని వీళ్ళ తీర్మానం తీసుకున్నారట. ऐसे करके उन लोगों ने वाचा बांधी। ఎప్పుడన్నా నీ జీవితంలో ఇలాంటి తీర్మానం తీసుకున్నావా? ऐसे कभी आपने अपने जीवन में वाचा बांधी थी? నేను నా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. मैं अपने सारे मन से परमेश्वर की आराधना करूंगा। హృదయపూర్వకంగా దేవుని సేవించాలి. मैं सारे अपने हृदय से परमेश्वर की सेवा करूंगा। ఇష్టపూర్తిగా ప్రభు యొక్క అడుగుజాడలు నడవాలి. मैं सारे इच्छा के साथ प्रभु के पद चिन्हों पर चलूंगा। ఎప్పుడన్నా తీర్మానం చేసుకున్నావా? ऐसे कभी आपने वाचा बांधी? ఈ యొక్క యేషయా రాజును వీళ్ళందరూ ప్రజలంతా దేవుడారా వీళ్ళు నిబంధన చేసుకున్నారట, తీర్మానం తీసుకున్నారట. ये ओशिया राजा और सारे लोग मिलके प्रिय परमेश्वर की संतान वहाँ पर वाचा बांध रहे हैं। నిజంగా చాలా గొప్ప విషయం ఇది. बहुत ही अद्भुत बात है ये। ఆరో విషయం ఏంటిదంటే छठवीं बात क्या है कहने से దేవుడారా ఈ రాజు అదేవిధంగా ప్రజలందరూ కలిసాట प्रिय परमेश्वर की संतान ये राजा और सारे लोग मिलकर దేవుడు ఇజ్రాయేలుకు అనుగ్రహించిన 7 పండుగలు ఏ అయితే ఉన్నాయో परमेश्वर ने जो इजरायली लोगों को दिए हुए 7 पर्व है అందులో మొదటి పండుగ అయిన పస్కా పండుగను उसके पहले पर्व को फसह के पर्व को దేవుడారా పస్కా పండుగ అంటే వీళ్ళందరూ కలిసి ఆ యొక్క పండుగను చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. प्रिय परमेश्वर की संतान ये फसह के पर्व को ये सारे लोग मिलके कर रहे थे करके वचन में लिखा है। మీరు చదవండి, అక్కడ రాయబడి ఉంది. आप पढ़िए वहाँ पर लिखा है పస్కా పండుగ వీళ్ళందరూ ఆచరించారట. फसह के पर्व को ये सभी लोगों ने मनाया। పండుగ చేయాలని पर्व करना चाहिए करके ఈ యొక్క యేషయా రాజు ये ओशिया राजा దేవుడు 30,000 గొర్రెలను మేకలనట బలికి అనుగ్రహించినట. 30,000 तक भेड़ बकरियों को वहाँ पर बलि चढ़ाया। అదే విధంగా उसी प्रकार 3,000 కోడెలు కూడా తీసుకొని వచ్చారట. 3,000 तक बैल भी वहाँ पर लेके आए। దేవులారా బలిపీఠం మీద దేవునికి బలి అర్పిస్తూ పస్కా పండుగను ప్రజలందరూ కలిసి ఆచరించినట్టుగా మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान वेदी पर बलि चढ़ाते हुए फसह के पर्वों को वो सभी लोग मना रहे करके हम देख सकते हैं। పస్కా దేని చూపిస్తున్నది అంటే फसह का पर्व किससे दिखाई देता है कहने से భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు యేసయ్య బలియాగాన్ని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు చేసిన బలియాగానికి చూపిస్తున్నది ఈ యొక్క పస్కా పండుగ. संसार में जितने लोग हैं इसके लिए परमेश्वर यीशु मसीह ने लहू बहाया उसको ही ये फसह का पर्व दिखाई देता है। హల్లెలూయా. हालेलुया। దేవుడారా ఆ యొక్క పస్కా పశువు అంటే యేసు ప్రభు. वो फसह का मेमना कौन है कहने से यीशु मसीह। దేవుడారా ఆ యొక్క పశువు యొక్క రక్తం యేసు ప్రభు రక్తము. वो मेमने का लहू यीशु मसीह का लहू है। దేవుడారా వధించబడిన ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము యేసు ప్రభు రక్తము. वो वध में चढ़ा हुआ जो मेमना है वो यीशु मसीह के लहू का है। ఈ పస్కా పశువు ఎప్పుడైతే వధించబడిందో అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. जब फसह के मेमने को जब चढ़ाया गया तो इजरायली लोग मिस्र से छुड़ाए गए। దేవులారా యేసు ప్రభు బలియాగమును బట్టి పాపం నుంచి శాపం నుంచి లోకం విడిపించబడింది. प्रिय परमेश्वर की संतान यीशु मसीह के बलिदान के द्वारा पाप और श्राप से संसार छुड़ाया गया। యేసు ప్రభు ప్రతి ఒక్కరికి దేవుడై ఉన్నాడు. यीशु मसीह सभी लोगों के लिए परमेश्वर है। యేసు ప్రభు పలానా దేశానికి దేవుడు అన్నది అబద్ధం. यीशु मसीह एक देश के लिए परमेश्वर है ये कहना झूठ है। ఒక కులానికి దేవుడు ఒక జాతికి దేవుడు అన్నది అబద్ధం. एक धर्म के लिए एक जाति के लिए वो परमेश्वर है ये झूठ बात है। ఆయన ఇంగ్లీషులో దేవుడు తెలుగులో దేవుడు అనేది అబద్ధం. वो इंग्लिश वालों के लिए परमेश्वर है ये भी झूठ है। దేవుడారా యేసు ప్రభు అందరికి దేవుడు అని రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान यीशु मसीह सभी के लिए परमेश्वर है। కుల మత భేదం లేకుండా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అందరి కొరకు తన రక్తంగా మరణించి సమాధి చేయబడి 3వ దినం లేచాడు. जाति भेद नहीं रखते हुए यीशु मसीह संसार में आके मारे गए गाड़े गए तीसरे दिन फिर से जिंदा उठे। హల్లెలూయా. हालेलुया। దేవుడారా యేసు ప్రభు జీవము గలవాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. प्रिय परमेश्वर की संतान यीशु मसीह जीवित है और वह सजीव है। ఇక్కడ వీళ్ళు ఆ యొక్క దేవుడు వాళ్ళు చేసిన ఆ కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ పస్కాను వధించారట. वहाँ पर ये लोग परमेश्वर के कार्य को याद करते हुए
पसा के पर्व को मना रहे हैं। హల్లెలూయా. हालेलुया। మనం దేవుడు చేసిన మేలు ప్రతిరోజు మనం జ్ఞాపకం तो చేసుకుంటున్నాం. आप परमेश्वर ने जो भलाई की उसे याद कर रहे क्या దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు. परमेश्वर के भलाई को नहीं भूलना है। దావీదు అంటాడు, ప్రభువా నా ప్రాణమై యెహోవాను సన్నిధించిన అంతరంగ సమస్తమైన పరిశుద్ధన నా ప్రాణమై యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకమని చెప్పేసి మాట్లాడుతున్నాడు. दाऊद कहता है मेरे बनी यहोवा को धन्य के उसने जो भलाई की उसे कभी तू मत भूल। దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు. परमेश्वर के भलाई को नहीं भूलना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అదే విధంగా उसी प्रकार से పండుగ అంటే ఆరాధన. पर्व मतलब आराधना। దేవులారా దేవుడు చేసిన మేలును బట్టి దేవుని ఎప్పటికీ దేవునికి తండ్రి నీకు స్తోత్రము, దేవా నీకు నువ్వు చేసిన మేలులకు స్తోత్రాలు, నువ్వు చేసిన త్యాగానికి స్తోత్రాలు, నువ్వు చేసిన ఉపకారాలకు స్తోత్రం అని నిత్యము దేవుని ఆరాధిస్తుండాలి. पर्व मतलब आराधना। हमें परमेश्वर के भलाई के लिए हमेशा परमेश्वर तूने जो भलाई मेरे जीवन में की है तुझे धन्यवाद करके हमेशा परमेश्वर की आराधना करते रहना चाहिए। వీళ్ళు పస్కా పండుగ చేస్తున్నప్పుడట ఆసాపు యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో ఆసాపు యొక్క సంతతి ये फसह का पर्व जब मना रहे थे तो आसाफ की जो संतति है దేవులారా వాళ్ళందరట స్తుతి గానములు ఎత్తి పాడుతున్నారట. वो सारे लोग मिलकर स्तुति के गान गा रहे हैं। హల్లెలూయా. हालेलुया। నిజంగా ఇది గొప్ప సంగతి. सचमुच ये बहुत ही अद्भुत बात అందరూ है। కలిసి దేవుని ఆరాధిస్తున్నారు. सभी लोग मिलकर परमेश्वर की आराधना कर रहे हैं। ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారు. आत्मा और सच्चाई से आराधना कर रहे हैं। హృదయపూర్వకంగా దేవుని अपने ఆరాధిస్తున్నారు. सारे मन से आराधना कर रहे हैं। దేవుళ్ళలో అది పండగ. वही है असली पर्व। దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ దేవుని స్తుతించడం ఆరాధించడమే పండగ. परमेश्वर ने जो भलाई हमारे जीवन में की उसे याद करके उसकी स्तुति करना ही आराधना है। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుళ్ళలో నిజంగా మరి మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఏ విధంగా ఉన్నాయో మనం జ్ఞాపకం तो చేసుకోవాలి. सचमुच प्रिय परमेश्वर की संतान हमारे व्यक्तिगत जीवन, हमारे परिवार, हमारे कलीसिया कैसे है ये हमें याद करनी है। ఇలా అద్భుతమైన పరిచర్య ఈ యొక్క యేషయా రాజు నడిపిస్తున్నాడు. ये अद्भुत सेवा ओशिया राजा चला रहा है। దేవుళ్ళలో అనుకోకుండా ఒక రోజు ఏమైంది అంటే प्रिय परमेश्वर की संतान अनजाने में एक दिन में क्या हुआ कहने से ఓకే హల్లెలూయా. हालेलुया। దేవుళ్ళారా ఈ విధంగా ఈ యొక్క యేషయా రాజు యొక్క సేవ అద్భుతంగా నడుస్తున్నది. प्रिय परमेश्वर की संतान इस प्रकार से ओशिया राजा की सेवा अद्भुत रीति से चल रही है। దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడు. परमेश्वर ने बहुत ही अद्भुत रीति से आशीष दी है। అయితే అనుకోకుండా ఒక రోజు तो अनजाने में एक दिन ఐగుప్తు రాజైన నెకో मिस्र देश का राजा नेको యాప్రాటీసు నది యొద్ద ఉన్న याफ्राटिस नदी के पास के కర్మేషు మీదికి దండెత్తి వెళ్తున్నాడు. कर्मेश के ऊपर युद्ध के लिए जा रहा है। దేవుడు అప్పుడు అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక యుద్ధం జరుగుతున్నది. तो वहाँ पर एक सिचुएशन क्या करने से युद्ध चल रहा ఆ है। యుద్ధం అనేది వాస్తవానికి అది వేరే వాళ్ళది అది యుద్ధం. तो युद्ध वास्तव में अलग लोगों का चल रहा है। అయితే యేషయా ఏం చేశాడు అంటే तो ओशिया ने क्या किया कहने से ఆ యుద్ధంలో ఈయన కూడా వారి మీదికి వెళ్ళినట్టుగా వాక్యం तो సెలవిస్తుంది. युद्ध में उनके ऊपर ये भी गया करके वचन में लिखा है। అప్పుడు ఒక రాజు ఏం చేసినంటే ఇతనికి వర్తమానం పంపిండు. तब एक राजा ने क्या किया कहने से संदेश को भेजा। ఆ నెకో రాజు ఇతనికి వర్తమానం పంపిండు. नेको राजा ने इसे संदेश भेजा। యూదా రాజా योधा राजा ఇది నీకు సంబంధం కాదు. ये युद्ध तुझे संबंधित नहीं है। నువ్వు ఇందులోకి ఇది నీకు అవసరం లేదు. तुझे ये आवश्यकता नहीं है। నువ్వు మా జోలికి రావద్దు आप हमारे विषय में मत आइए। అని చెప్పేసి మంచిగా ఆయన వర్తమానం పంపిండు. अच्छे रीति से वो राजा संदेश भेजता है। అయితే వాళ్ళ మాటలు ఈయన వినలేదు. तो उनकी बातें ये राजा नहीं सुना। అదే విధంగా इसी प्रकार से దేవులారా ఈ యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదని దేవుని యొక్క కూడా విచారణ చేయలేదు. इस युद्ध के लिए मैं जाऊं या नहीं करके परमेश्वर के पास भी नहीं पूछा। దేవుని యొక్క విచారణ చేయలేదు. परमेश्वर के पास विचार भी नहीं किया। దేవుని యొక్క విచారణ చేయకుండా परमेश्वर के पास विचार नहीं करते అదే हुए విధంగా వాళ్ళ మాట వినకుండా उसी प्रकार से उनकी बात नहीं सुनते हुए ఈయన యుద్ధానికి వెళ్ళాడు. ये युद्ध के लिए जा रहा है। ఈయన జీవితంలో చేసిన ఒక మరక ఈయన చేసిన మొట్టమొదటి తప్పు ఇదే. तो इसके जीवन में जो जो दाग है और जिसने ये छोटी गलती की वो దేవుని वही है। చిత్తము తెలుసుకోలేదు. परमेश्वर की इच्छा को नहीं जाना। దేవుని మీద ఆధారపడలేదు. परमेश्वर के ऊपर आधारित नहीं हुआ। వాళ్ళ పోదాన్ని దేవుని దగ్గర తెలుసుకోలేదు. जाओ क्या नहीं ये परमेश्वर के पास नहीं पूछा। ఒకటి వాళ్ళ మాట అయినా వినలేదు. पहले तो उनकी बात नहीं సరే सुनी। మరి వాళ్ళు ఈయన మీద యుద్ధం వచ్చినా అన్నట్టు అది కూడా కాదు. तो फिर वो इनके ऊपर युद्ध के लिए आए क्या ऐसा भी नहीं है। ఎవరో యుద్ధం చేసుకుంటా అంటే कोई तो भी युद्ध कर रहा है। ఈయన ఆ యుద్ధంలో వెళ్తున్నాడు. ये उनके युद्ध में ला रहा है। ఒక విధంగా ఇది ఏ విధంగా ఉన్నది అంటే ये किस प्रकार से है कहने से ఇది ఏ విధంగా ఉన్నది అంటే ये किस प्रकार से है कहने ఇది వాస్తవానికి ఆయనకు అవసరం లేని విషయం. ये वास्तव
वास्तव में इसे बिना आवश्यक की बात है। ఓకే హల్లెలూయా हालेलुया। వాస్తవానికి ఇది ఆయనకు సంబంధం లేని విషయం वास्तव में इससे वो संबंधित नहीं ऐसा विषय है। ఆ యొక్క అన్య రాజు మాట వినలేదు ये अन्य जाति राजा की बात नहीं सुना, దేవునితో విచారణ చేయలేదు परमेश्वर के पास विचार नहीं किया। దేవులరా ఈయన సొంత ఇష్టము కలిగి ఆ యుద్ధంలోకి వెళ్ళాడు वे परमेश्वर की संतान ये खुद की इच्छा से उस युद्ध में गया। సామెతల గ్రంథం 26వ అధ్యాయము नीति वचन इसके 26वें अध्याय में 17వ వచనం రాయబడి ఉంది 17वें वचन में लिखा है। అక్కడ దేవుల మంచి ఒక సామెత మంచిగా సొలొమోను రాశాడు वहाँ पर एक अच्छा नीति वहाँ पर लिखा है। తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉన్నది जो मार्ग पर चलते हुए पराये झगड़े में गिन्न डालता है वह उसके समान है जो कुत्ते के कानों से पकड़ाया जाता है। చూడండి ఎంత చక్కగా సొలొమోను రాశాడు देखिए कितने अच्छे प्रकार से सुलेमान लिखता है। ఇది ఆయనకు సంబంధించిన యుద్ధం కాదు ये इससे बिना संबंधित का युद्ध है। అయితే అక్కడికి ఈయన వెళ్తున్నాడు ये वहाँ पर जा रहा है, వెళ్ళాడు जा रहा है। దేవులారా ఆ విధంగా దేవుని యొక్క కాపుదలను प्रिय పోగొట్టుకున్నాడు परमेश्वर की संतान उस प्रकार से उसने परमेश्वर के उद्धार को खो दिया। ఏమైందిగా क्या हुआ फिर? ఆ యుద్ధంలోకి పోయినప్పుడు उस युद्ध में जाने के बाद ఈయన ఆ యుద్ధంలోకి పోయినప్పుడు అట ఆ యుద్ధంలో ఏమైంది అంటే प्रिय परमेश्वर की संतान युद्ध में जाने के बाद युद्ध में क्या हुआ कहने से దేవులారా ఆ యొక్క యుద్ధంలో నాట ఒక్క బాణం ఆట ఈయనకు తగిలిందట ఒక బాణం तो प्रिय परमेश्वर की संतान उस युद्ध में एक बाण आके उसे लगा। ఆ యుద్ధంలో గాయపడ్డాడు उस युद्ध में ये घायल हुआ। ఇప్పుడు అప్పుడు వేసిన ఈయన సేవకులు వేసిన అంటే అతన్ని ఆ యుద్ధంలో నుంచి యెరూషలేము తీసుకొని వచ్చినట तो इसके सेवक लोगों ने क्या किया कहने से उस युद्ध में से इसे वहाँ पर ఆ यरूशलेम में लेके యుద్ధంలో आए। ఓడిపోయిండు युद्ध में तो ये हार ఆ गया। రోజుల్లో దేవులారా యుద్ధంలో ఎప్పుడైతే ఓడిపోతామో అప్పుడే చచ్చిపోయిన దానికి సమానం అన్నట్టు तो उन दिनों में जब युद्ध में हम हार जाते तो तभी मरे हुए समान है। అయితే అప్పుడు ఆయన గాయపడిన యేషయాను దేవులారా అతని సేవకులు అతని యెరూషలేము తీసుకొని వచ్చారు तो घायल होशिया को उसके सेवक लोग यरूशलेम में लेके आते हैं। అయితే వస్తూనే దారిలోనే యెరూషలేము దగ్గరికి వచ్చేసరికి ఆయన చనిపోయాడు तो आते आते रास्ते पर ही यरूशलेम के पास वो मर गया। దేవులారా అప్పుడు జనులందరూ ఆయన గురించి వేడిచారట బాగా तो प्रिय परमेश्वर की संतान सारे लोग उसके लिए रोए करके, గాయకులు కూడా పాటలు వారి ఆరాధకులు కూడా ఏడ్చారట बहुत ही गायक लोग आराधना करने वाले भी रोए करते। ఇంకొక విషయం ఏంటంటే और एक बात क्या है कहने से ప్రవక్త అయిన ఇర్మియా కూడా ఇతని గురించి ఏడ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది भविष्य वक्ता इर्मिया भी इसके विषय में रोया करके वचन में लिखा है। హల్లెలూయా हालेलुया। ఈ విధంగా ఆయన మరణించినట్టుగా మనము చూస్తున్నాం इस प्रकार से उसकी मृत्यु हुई करके हम देख सकते हैं। యుద్ధంలో గాయపడి మరణించాడు युद्ध में घायल होके मर गया। వాస్తవానికి అది ఈయనకు సంబంధించిన యుద్ధం కాదు वास्तव में इससे बिना संबंध का वो युद्ध था। కనుక ఆ సేవ ఎట్లా చేయాలో గట్నే చేయాలి इसलिए सेवा कैसी करनी है वैसी करनी चाहिए। వేరేటోళ్ళ విషయాల్లో చేతులు పెడితే గట్నే ఉంటది दूसरे के विषय में हाथ लगाने से ऐसा ही होता है। సామెతల గ్రంథంలో రాయబడిందిగా సొలొమోను చక్కగా రాశాడు नीति वचन में लिखा है ना, सुलेमान ने बहुत ही अच्छे प्रकार से लिखा। హల్లెలూయా हालेलुया। నువ్వు చేసుకోవాల్సింది చేయాలి ఫస్ట్ आपको जो करना है वही पहले करना నువ్వు है। చేసేది ఫస్ట్ చక్కగా చేయాలి आप जो पहले करोगे उसे अच्छा करना है। హల్లెలూయా हालेलुया। దేవుడు అయిన విషయంలో 7 విషయాలు చూస్తున్నాం ये परमेश्वर की संतान इसके बारे में हम 7 विषय को देखते हैं। మొట్టమొదటిగా पहले बात దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం परमेश्वर की इच्छा को जानता है। రెండోది दूसरी बात దేవుణ్ణి వెతకడం అనేది మనం చూస్తున్నాం परमेश्वर को ढूंढ रहा है करके हम देख रहे हैं। మూడోది तीसरी बात మందిరమును శుద్ధీకరించడం చూస్తున్నాం मंदिर को शुद्ध कर रहा है करके हम देखते हैं। నాలుగోది चौथी बात దేవుని వాక్యం అతనికి దొరికింది దేవుని వాక్యమును చదివి ఆయన ఎలా పశ్చాత్తాపడటం చూశాము परमेश्वर का वचन मिला, जब परमेश्वर का वचन मिलने से वो कैसे पश्चाताप किया हमने देखा। ఐదోది पांचवी बात అతడు దేవుని వాక్యము పట్ల దేవుని ఆరాధించే విషయంలో నిబంధన చేసుకున్నారు అతడు ప్రజలు తీర్మానం తీసుకున్నారు అది కూడా చూశాము परमेश्वर के वचन की इसमें उन्होंने आराधना की और उन्होंने वाचा बांधी करके भी हमने देखा। ఆరోది छठवीं बात ప్రజలందరితో కలిసి పస్కాను ఆచరించినట్టుగా చూశాము सारे लोगों के साथ वो पसा का पर्व मनाए करके हमने देखा। ఏడోది सातवीं बात దేవులారా దేవుని యుద్ధ విచారణ చేయకుండా దేవుని అడగకుండా యుద్ధానికి వెళ్ళి గాయపడి మరణించాడు सातवीं बात परमेश्वर के उद्देश्य को नहीं जानते हुए वहाँ पर विचार नहीं करते हुए युद्ध में जाके घायल होके मर गया। మనము ఏది చేసినా ఏది చేయబోతున్నా అది తప్పకుండా ఫస్ట్ ప్రభుకు చెప్పాలి हम जो कर रहे हैं और जो करने वाले हैं सचमुच पहले प्रभु को हमें बताना है। ఫస్ట్ దేవుని అడగాలి पहले तो प्रभु को पूछना है, దేవునికి చెప్పి మనం చేయాలి प्रभु को पूछ कर ही हमें करना है। హల్లెలూయా हालेलुया। అది నేర్చుకోవాలి మనం ये हमें सीखना है पहले। దేవుణ్ణి అడగకుండా దావీదు ఏది చేయలేదు परमेश्वर को बिना पूछे दाऊद ने कुछ भी नहीं किया, అందుకే ఆయన యుద్ధంలో విజయం మాత్రమే చూడగలం इसलिए उसके युद्ध में हम विजय को ही देखते हैं। ఈయన ఓడిపోయింది ఏంటంటే దేవుని అడగకుండా పోయిండు यह क्यों हारा
रहने से परमेश्वर को नहीं पूछ మన के गया యుద్ధం కూడా ఈయనకు సంబంధించింది కాదు. और युद्ध भी इससे बिना संबंध का था। అట్లా అన్ని రాజులు చెప్పినా కూడా అది కూడా వినలేదు. ऐसे अन्य जाति लोगों ने बताया फिर भी नहीं सुना। కొన్నిసార్లు దేవుడు బిడ్డలు అన్యులను బట్టి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. कुछ बार अन्य जाति लोगों के साथ भी परमेश्वर हमसे बात करता है। మనం వినాలి తప్పకుండా. हमें सुनना है, మంచిదో చెడుదో తెలుసుకోవాలి. మనం अच्छा क्या है बुरा क्या है इसे हमें जानना ఏది है। చేయాలో ఏది చేయొద్దో మనం జ్ఞానం కలిగి ఉండాలి. क्या करना है क्या नहीं करना है ये हमें ज्ञान के साथ रहना ఈ चाहिए। లోకములో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. इस संसार में हमें बहुत ही सावधान के साथ रहना है। మనము దేవుడు ఇచ్చిన కృపను మనం కాపాడుకోవాలి. परमेश्वर ने जो अनुग्रह दिया है उसे हमें बचा के रखना है। హల్లెలూయా. हालेलुया। ఈ విధంగా మరణించి इस प्रकार से वो मरकर ఇతరుల ఎదుటైన సమాధి చేయబడ్డాడు. अपने पितराओं के संग इसकी समाधि की गई। దేవుడి మాటలు దీవించుగాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड।